టిఫిన్స్లోకి చాలా తొందరగా అయిపోయే 2 రకాల చట్నీలని ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చట్నీ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు వేపిన శనగపప్పుని తీసుకొని 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి. కొద్దిగా మెత్తబడిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా 2 చట్నీలని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపుని కరివేపాకు వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఈ తాలింపుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీల్లోకి కొద్దిగా వేసుకోవాలి. అంతే అండి, 2 చట్నీలు రెడీ అయిపోయినట్టే. ఈ చట్నీల్లో తాలింపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తాలింపు చట్నీలో కలిసేలా మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, చట్నీలు 2 రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.